డిజిటల్ కార్డులు ప్రతి ఒక్కరికి ఉపయోగమన్న పొంగిలేటి. పైలట్ ప్రాజెక్టు కింద 5 రోజులు లబ్ధిదారుల పేర్లు నమోదు. సిటీలో రెండో రోజు అటుకుల బతుకమ్మ సంబరాలు. అసెంబ్లీ ఆవరణలో ఆడిపాడిన మహిళా అధికారులు. నవరాత్రులతో అమ్మవారి ఆలయాలకు పోటెత్తిన భక్తులు. రోజుకో అవతారంలో 9 రోజులు దర్శనం. ముగిసిన సిబిఎస్ఈ క్లస్టర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్. పోటీ పడిన 45 స్కూళ్ల విద్యార్థులు. విజేతలకు బహుమతులు. హైదరాబాద్లో పలు ఏరియాల్లో కురిసిన భారీ వర్షం. ఈశాన్య రుతుపవనాలతో 2 రోజులు రెయిన్ అలర్ట్. హైదరాబాద్ రవీంద్ర భారతిలో రెండో రోజు బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈ వేడుకలు కన్నుల పండుగగా నిర్వహించారు. అటుకుల బతుకమ్మ పేరుతో సంబరాలు ఘనంగా కొనసాగాయి. ఇక రవీంద్ర భారతిలో సద్దుల బతుకమ్మ పండుగ వరకు వేడుకలు జరగనున్నాయి. వివిధ జిల్లాల నుంచి వచ్చిన కళాకారులు, కోలాట బృందాలు ఆటపాటలతో అలరించారు. రెండో రోజు రవీంద్ర భారతిలో జరిగిన బతుకమ్మ వేడుకలపై మరింత సమాచారం కల్పన అందిస్తారు. రెండో రోజు బతుకమ్మ పండుగ అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది. రవీంద్ర భారతిలో నిన్న ఎంగిలిపూల బతుకమ్మ కూడా ఎంతో ఘనంగా జరిగింది. ఈ రోజు రెండో రోజు అదే విధంగా పెద్ద ఎత్తున అట్టహాసంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఒక్కసారి కనుక మనం విజువల్స్లో చూసుకున్నట్టయితే కూడా కళాకారులంతా కూడా కోలాట బృందం అంతా కూడా ఇక్కడ పెద్ద ఎత్తున కూడా కోలాటలు ఆడుతూ ఉన్నారు. వివిధ జిల్లాల నుంచి కూడా వచ్చి రవీంద్ర భారతిలో ఈ బతుకమ్మ వేడుకల్లో పాల్గొంటూ ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలోనైతే రవీంద్ర భారతిలో దాదాపు 9 రోజుల పాటు ఈ వేడుకలు అయితే ఘనంగా జరగనున్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న పండుగలో పాలు పంచుకోవడం వాళ్ళకి ఏ విధంగా ఉందో ఒకసారి అడిగి మాట్లాడదాము. చెప్పండి అమ్మా, మీ పేరు? సో ఎట్లా ఉంటుంది మీ దగ్గర బతుకమ్మ? ఎట్లా ఉంటుంది ఇక్కడ బతుకమ్మ? ఎట్లా ఉంది? చాలా బాగుంది. మా దగ్గర ఇట్లా పెద్దగానే చేసుకుంటాం, మంచిగా సంబరంగా చేసుకుంటాం, పెద్దగా చేసుకుంటాం. పిల్లలు అంత పెద్దలు అంతా సంబరంగా చేసుకుంటారు. చూస్తూ ఉన్నాం కదా, వాళ్ళు ఊర్లో ఏ విధంగా చేసుకుంటారో అదే విధంగా ఇక్కడ బతుకమ్మ పండుగ సెలబ్రేట్ చేసుకుంటామని చెప్తా ఉన్నారు. సో చూస్తూ ఉన్నాం కదా, పెద్దవాళ్ళతో కావచ్చు అందరూ కూడా ఒకే రకమైన చీరలో ఒకే రకంగా కూడా ఎంత చక్కగా ఆడుతూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం కదా. చాలా వరకు కూడా వీళ్ళంతా ప్రాక్టీస్ చేసి ఉంటారు, కళాకారుల బృందం వీళ్ళంతా. మరి ఇంకొంతమందితో కూడా మాట్లాడదాము. సో వాళ్ళకు ఎట్లా అనిపిస్తూ ఉంది, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ కూడా వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాము. చెప్పండి అమ్మా, మీ పేరు? భారతమ్మ. ఎట్లా ఉందమ్మా ఇక్కడ బతుకమ్మ, ఇక్కడ కోలాటం ఆడడం మీరు ఇక్కడికి వచ్చి? చాలా బాగుంది. ప్రతి సంవత్సరం వస్తాం ఇక్కడికి. ప్రతి సంవత్సరం మొత్తం 10 సంవత్సరాలు రావట్టి. ఎన్ని రోజులు నేర్చుకురమ్మా? అందరు కూడా ఎంత చక్కగా ఆడుతూ ఉన్నారు కదా. ఇట్లా అన్ని కోలలన్నీ కూడా కలుస్తూ ఉన్నాయి. 15 రోజులు నేర్చుకున్నాం మేడం. 15 రోజులు ఖచ్చితంగా పొద్దున 9 గంటలకు పోయి సాయంత్రం 5 గంటలకు వచ్చినాం ఇంటికి. మధ్యాహ్నం అన్నం పెట్టుకొని పోయినాం. అక్కడనే అన్నం తిని అక్కడనే నేర్చుకున్నాం. అక్కడనే చాలా బాగుంది అక్కడ కూడా. ఓకే అమ్మా. సో ఎట్లా అనిపిస్తుంది మీ చిన్నప్పుడు బతుకమ్మ ఎట్లా ఆడుతుండే, మీరు ఇప్పుడు ఎట్లా ఆడుతున్నారు? ఇప్పుడు ఇట్లా కాదు, చిన్నప్పుడు ఇట్లా ఆడేది మేము. ఇట్లా ఆడేది. ఇప్పుడేమో కూరలు అయినాయి కదా. అప్పుడు చేతులతో ఆడేది పిల్లలు. ఓకే, మీ ఇంటి దగ్గర బతుకమ్మ ఎట్లా ఉంటుంది? ఇక్కడికి వచ్చి ఇక్కడ మీరు పాలు పంచుకోవడం ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడ వస్తే బాగానే ఉంటుంది మేడం. ఊర్లో జర తక్కువ ఉంటుంది, ఊర్లో బాగుంటుంది. ఏర్పాట్లు ఎట్లా చేసిరు మరి? మీరు అక్కడి నుంచి కూడా ఇంత దూరం వచ్చారు, ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి ఇక్కడ? ఇక్కడ బాగానే ఉన్నాయి మేడం, బాగున్నాయి. అన్ని లైట్లు అన్నీ బాగున్నాయి. మంచిగా ఉంది మేడం. ఓకే మేడం. సో చూస్తూ ఉన్నాం కదా, ఏర్పాట్లు అయితే చాలా బాగున్నాయి అని చెప్తా ఉన్నారు. ఒక్కసారి కూడా మనం చూస్తూ ఉన్నాగా పువ్వులకు సంబంధించి కూడా బతుకమ్మలు కూడా ఎంత అందంగా తీర్చిదిద్దారో కూడా మనం చూస్తూ ఉన్నాగా. బంతి పువ్వు కావచ్చు, చామంతి పువ్వు కావచ్చు, గునుగు. బతుకమ్మ అనగానే మనకు ముఖ్యంగా చెప్పేది గునుగు పువ్వు. అట్లాంటి గునుగు పువ్వు కావచ్చు, రంగురంగు కలర్తో కూడా ఎంతో అందంగా ముస్తాబ్ చేశారు. మరి ఇట్లాంటి బతుకమ్మలు కూడా అందంగా ఇక్కడ వీళ్ళే తయారు చేసి మధ్యలో పెట్టి కూడా ఎంతో చక్కగా బతుకమ్మ పండుగనైతే ఆడుతూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి బతుకమ్మ వేడుకలు కావడంతో కూడా ఇటు భాషా సాంస్కృతిక ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో కూడా వేడుకలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా 9 రోజుల పాటు కూడా రవీంద్ర భారతిలో వేడుకలు చేసేందుకైతే ఏర్పాట్లు చేశారు. ఇక నిన్న ఎంగిలిపూల బతుకమ్మ ఘనంగా జరిగింది. అదేవిధంగా ఈ రోజు రెండో రోజు అట్ల బతుకమ్మ వేడుకలు కూడా ఎంతో ఘనంగా జరుగుతూ ఉన్నాయి. వివిధ జిల్లాల నుంచి మహిళలంతా వచ్చి, కోలాట బృందాలు, కళాకారులంతా వచ్చి కూడా మా రవీంద్ర భారతిలో కూడా బతుకమ్మ వేడుకల్లో పాలు పంచుకుంటా ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? కల్లెం జనగం. సో ఎట్లా అనిపిస్తా ఉంది బతుకమ్మ వేడుకల్లో కల్లెం నుంచి ఇక్కడికి వచ్చి పాలు పంచుకోవడం? చాలా ఆనందంగా ఉంది, చాలా ఉత్సాహంగా ఉంది. ఆడబిడ్డలకు ఇంతగానం స్వేచ్ఛ ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇదే మొదటిసారా లేదంటే ఇంత ముందు కూడా వచ్చి ఇక్కడ పండుగలో పాలు పంచుకున్నారా? చేసాము ఇంత ముందు కూడా.
చాలా బాగుంది. ఇప్పుడు కూడా చాలా బాగుంది. ఎంతమంది వచ్చారు? దాదాపు ఎంతమంది వచ్చారు? ఎట్లా ఉంది? మా జనగాం తరపు నుంచి అయితే 50 మంది వచ్చినాం. చాలా బాగుంది. ఏర్పాట్లు కావచ్చు, ఎట్లా ఉంది? కోలాటం కూడా ఎన్ని రోజులు నేర్చుకున్నారు? నెల రోజులు నేర్చుకున్నాం. కోలాలు జీడికల్లో నేర్పించారు మాకు. సో మీ దగ్గర బతుకమ్మ ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు? ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎట్లా ఉన్నది? ఇక్కడ కూడా బాగుంది మేడం, అక్కడ కూడా బాగుంది, బాగా జరుగుతుంది. సో చూస్తూ ఉన్నాం కదా, బతుకమ్మ పండగకు సంబంధించి కూడా ఏర్పాట్లు ఎంతో ఘనంగా ఉన్నాయని చెప్తా ఉన్నారు. అదేవిధంగా దాదాపు జనగాం నుంచి కావచ్చు, జనగాం చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న గ్రామాల నుంచి అయితే పెద్ద ఎత్తున కోలాట బృందాలు, బతుకమ్మ బృందాలు వచ్చి ఈ బతుకమ్మ వేడుకల్లో పాలు పంచుకుంటా ఉన్నాయి. అందంగా బతుకమ్మను ముస్తాబ్ చేసి మధ్యలో పెట్టి కోలాటం ఆడుతూ కూడా ఎంతో చక్కగా ఆడుతూ ఉన్నారనే చెప్పుకోవచ్చు. వీళ్ళంతా కూడా కళాకారులు. దాదాపు 9 రోజుల పాటు జరిగే ఈ రవీంద్ర భారత్లో కూడా ఎంతో మంది కళాకారులు, కోలాట బృందాలు వచ్చి కూడా ఈ వేడుకల్లో పాలు పంచుకొని ఉన్నాయి. అదేవిధంగా నిన్న కూడా చూసాము. నిన్న కూడా పెద్ద ఎత్తున కళాకారులు కావచ్చు, డప్పు చప్పులకు సంబంధించి కావచ్చు, కోలాటాలకు సంబంధించి బృందాలు కూడా వచ్చాయి. అదేవిధంగా ఈ రోజు కూడా కోలాటకు సంబంధించి బృందాలు పెద్దగా వచ్చాయని చెప్పుకోవచ్చు. దాదాపు 9 రోజుల పాటు కూడా రోజుకొక జిల్లా నుంచి బతుకమ్మకు సంబంధించి వేడుకలు జరగనున్నాయి. సో వీళ్ళంతా జనగాం పక్కనున్న కళ్ళెం నుంచి వచ్చిన బృందము. మరి మన పక్కన ఇంకో కలర్, వీళ్ళంతా ఎల్లో కలర్ శారీలో కూడా ఆడుతూ ఉన్నారు. మరి పక్కనున్న వాళ్ళు వేరే కలర్ శారీ, అంటే వాళ్ళు వేరే కళాకారుల బృందం. ఒక్కొక్క కళాకారుల బృందంకి ఒక్కొక్క డ్రెస్ కోడ్తో, అంటే ఒక్కొక్క సారీ కలర్తో కూడా వాళ్ళంతా ఎంతో చక్కగా అందంగా రెడీ అయ్యి వచ్చి కూడా బతుకమ్మ వేడుకల్లో పాలు పంచుకుంటా ఉన్నారు. చూస్తూ ఉన్నాం కదా, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని తేడా లేదు. ఏజ్ పెద్దదైనా కూడా వాళ్ళు వచ్చి ఎంతో సందడిగా కూడా బతుకమ్మ వేడుకల్లో పాలు పంచుకుంటా ఉన్నారు. చెప్పండి అమ్మ, మీ పేరు? సత్యలక్ష్మి. ఎక్కడి నుంచి వచ్చారు? జనగాం నుంచి. జనగాం దగ్గర ఏ ఊరు? మందవనిగూడెం. సో ఎట్లా ఉంది? బతుకమ్మలో పాలు పంచుకున్నారు. ఈ బతుకమ్మలు అన్నీ మీరే చేసిరా? మేమే చేసినామండి. ఎంతసేపు పట్టింది బతుకమ్మ చేయడానికి? ఎంత? ½ అన్ అవర్. సో ఎట్లా ఉంటుంది మీ ఊరు దగ్గర బతుకమ్మ? ఎట్లా ఉంది? ఈడెట్లుంది? ఉంటుంది, చాలా సంబరంగా ఉంటుంది. ఈడెట్లుంది మరి? ఇక్కడ కూడా బాగుంది. ఓకే, మీరు అంతా కలిసి వచ్చి ఇక్కడ కోలాటం ఆడుతూ ఉన్నారు. చాలా చక్కగా ఆడుతూ ఉన్నారు. అందరు కలిసి ఒకేసారి స్టెప్పులు వేస్తున్నారు. ఎన్ని రోజులు నేర్చుకోరు? నెల రోజులు నేర్చుకున్నాం. ఎట్లా ఉంది? అంటే ఇంటికాడ కూడా కోలాటం ఆడతారా, లేదంటే చప్పట్లు కొడతారా? మేము వినాయకుడిని నిలబెట్టినప్పటి నుంచి నిమగ్నం అయ్యేదాకా ఆడతాం. మళ్ళీ బతుకమ్మ 9 రోజులు మాకు ఇష్టం వచ్చినప్పుడు ఆడుతూనే ఉంటాం. బతుకమ్మ అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది? మీ చిన్నప్పుడు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు? ఎట్లా ఆడుతుండే బతుకమ్మ? చిన్నప్పుడు అడవికి పోయి పువ్వు తెచ్చుడు, చిన్న చిన్నగా బతుకమ్మలు వేర్చుడు, ఉట్టిగానే ఇట్లనే చిన్న చిన్న పాటలు పాడుకుంటూ ఆడుకునుడు, అవి తెలుసు మాకు. ఇప్పుడు ఇక ఈ డీజేలు వచ్చిన కాంచి, కోలాటం వచ్చిన కాంచి ఇక జోస్ పెద్దగా ఉంటుంది. దొరుకుతున్నాయా మరి? పువ్వులు అన్నీ దొరుకుతున్నాయా? అన్ని పువ్వులు దొరుకుతున్నాయి. సో చూస్తూ ఉన్నాం కదా, అడవికి వెళ్ళి వాళ్ళ చిన్ననాటితనంలో కూడా అడవికి వెళ్ళి పువ్వులు తీసుకొచ్చి కూడా అందంగా బతుకమ్మను ముస్తాబ్ చేసి ఆడేవాళ్ళని. అదేవిధంగా ఈ ఏడాది కూడా బతుకమ్మ వేడుకలు ఇక్కడ ఘనంగా ఏర్పాట్లు చేయడంతో కూడా వాళ్ళ ఊర్లో ఏ విధంగా ఉంటుందో అదే విధంగా కూడా ఇక్కడ బతుకమ్మ ఆడుతున్నామని చెప్తా ఉన్నారు. మొత్తంగా చూసుకున్నట్టయితే రవీంద్ర భారత్లో బతుకమ్మ సంబరాలు అంబరాన్ని నడుతూ ఉన్నాయి. 9 రోజులు జరగబోయే బతుకమ్మ వేడుకల్లో 2వ రోజు అయితే అట్ల బతుకమ్మ వేడుకలు అయితే ఘనంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్. బతుకమ్మ ఆడే మహిళలపై అఘాయిత్యాలు జరగకుండా చూడవలసిన బాధ్యత అందరిపై ఉందన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల్ శ్రీనివాస్ గౌడ్. ఇక రవీంద్ర భారతి వేదికగా భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో 2వ రోజు అటుకుల బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. బతుకమ్మ పూర్వ వైభవం కోల్పోకుండా చూడవలసిన బాధ్యత నేటి యువతులపై ఉందన్నారు బీసీ కమిషన్ సభ్యురాలు బాలలక్ష్మి. అలాగే ప్రపంచంలోనే పూలను పూజించే ఏకైక పండుగ బతుకమ్మ అన్నారు బాలలక్ష్మి. ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా నా సోదరిమణులకు, మహిళా సోదరిమణులందరికీ శుభాకాంక్షలు. బతుకమ్మ అంటే బతుకునిచ్చే అమ్మ. పూలను కొలిచి, పూలను పేర్చి, పూలతోటే పండుగ చేసేటువంటి ఏకైక పండుగ బతుకమ్మ. ఈ బతుకమ్మ ఇప్పుడు విశ్వవ్యాప్తం అయిపోయింది. బతుకమ్మ ఎల్లలు దాటి ప్రపంచమంతా తెలుగు మహిళలు ఎక్కడ ఉంటే బతుకమ్మ అక్కడ ఉంటుంది. ఈ నవరాత్రులు సంతోషంగా, సుఖంగా, అదేవిధంగా అందరూ మహిళలు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా సాంప్రదాయబద్ధంగా ఆడుకునేటువంటి ఈ బతుకమ్మ ఇది కలకాలం వర్ధిల్లాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాం. తెలంగాణ ఆడబిడ్డలందరూ ఇలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ఆడబిడ్డలు కూడా జరుపుకుంటున్నటువంటి ఒక కొండంత పండగ బతుకమ్మ పండగ. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా పూలని పూజించుకునే పండగ ఈ పండగ.
దీనికి గుడి ఉండదు, గోపురం ఉండదు బతుకమ్మకి. కానీ ప్రతి సంవత్సరం 9 రోజులు అత్యంత పవిత్రంగా పూలతో పేర్చుకొని కొలుచుకునేటువంటి ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా మా తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా పేరు పేరున నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా మన సంస్కృతి సంప్రదాయాలను, మన కళల్ని రక్షించుకోవడం మనందరి బాధ్యత. ఇవాళ బతుకమ్మ అంటే మన బతుకుల్లో భాగం. నాడు మన పెద్దలు వాళ్ళ జీవితాల్లో జరిగిన ప్రతి సంఘటనని పాటలాగా కైగట్టి ఆడుకున్నారు. ఇవాళ ఈ సందర్భంగా నేను ఒక చిన్న అంశాన్ని కూడా నేను చెప్పదలుచుకున్నాను. మన పూర్వీకులు ఆడిన పద్ధతిలో కాకుండా కొంచెం డీజేలు పెట్టుకొని లేని కల్చర్ని తీసుకొచ్చి అసలు బతుకమ్మ కల్చర్ని కనుమరుగు చేస్తూ ఉన్నారు. అదొక్కటి కొంచెం బాధాకరంగా అనిపిస్తూ ఉంది. దాన్ని మార్చుకుంటే త్వరలోనే ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు తమ ఓటును నమోదు చేసుకునేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్. దానికి సంబంధించిన క్యూఆర్ కోడ్ను, హెల్ప్ లైన్ నెంబర్ను, పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకురాలు గిరిజా షెట్కార్, ఎన్ఎస్యూఎన్ నేషనల్ కోఆర్డినేటర్ అజయ్ పాల్గొన్నారు. దయా, త్యాగానికి, పోరాటానికి మారుపేరు అగ్రసేన్ మహారాజ్ అన్నారు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. ప్రతి ఒక్కరూ ఆయన స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మహారాజా అగ్రసేన్ జయంతి సందర్భంగా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో ఆయన విగ్రహం దగ్గర ఉత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమార్, ప్రభుత్వ సలహాదారులు జితేందర్ రెడ్డి, సిటీ కమిషనర్ సివి ఆనంద్ పాల్గొన్నారు. सिर्फ प्रदेश के अंदर एक ही नाम चलता था, वो है गिरीश साहब का नाम चलता था। उस समय पे गिरीश साहब ने जिस तरह से अग्रवाल समाज के लिए सेवा किया है, जिस तरह से उन्होंने अग्रवाल समाज के लिए उन्होंने जो योगदान किया है, हो सकता है उस समय, मैं 20 साल के नीचे की बात कर रहा हूँ, उस समय अग्रवाल समाज में कोई ऐसे परमानेंट लीडर नहीं थे जो समाज के बारे में बात कर सकते थे। लेकिन एक गिरीश सांगी जी एक ऐसे व्यक्ति है, हमारी जनरेशन जो है आज इन सब चीज़ों से बहुत दूर है। यहाँ जितने भी बड़े लोग बैठे हैं, अभी मैं सर से बात कर रहा था, सर ने भी बहुत मुझे बात बताई थी, गोयल साहब ने भी मुझे बहुत सारे बातें अभी बताई है। सर मैं चाहता हूँ कि आप लोग इस तरह के सेमिनार्स जो है इतिहास से पीछे हो रहा है, इतिहास के बारे में जानना नहीं चाह रहा है, इतिहास को कहीं ना कहीं पीछे छोड़ के आ रहा है। सो मैं सभी बड़े लोगों से रिक्वेस्ट करता हूँ, अग्रवाल समाज के सभी बड़े लोगों से, कि महाराज का जो भी చరిత్ర అగ్రసేన్ మహారాజ్ గారి యొక్క జీవిత చరిత్రను చూసినప్పుడు దయకు, త్యాగానికి, పోరాటానికి మారుపేరు అగ్రసేన్ మహారాజ్ గారు. వారు వారి జీవిత కాలంలో యుద్ధాలు చూసినారు, పోరాటాలు చూసినారు, అదేవిధంగా రాజ్యాలను స్థాపించినారు. ఆ తర్వాత ఒక మానవతావాదిగా అన్నిటికీ దూరంగా మరి వారు ఒక శాంతినే ప్రధాన ధ్యేయంగా పెట్టుకొని ముందుకు పోయినటువంటి అగ్రసేన్ మహారాజ్ గారి యొక్క జీవితం నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి వారి యొక్క కృషి వల్లనే ఆనాటి యొక్క ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో ఇక్కడ స్థలం ఇచ్చి ఇక్కడ విగ్రహ ప్రతిష్టకు అవకాశం కల్పించింది. ఈ సమాజం కూడా ప్రతి సంవత్సరం వారి అగ్రసేన్ మహారాజ్ గారి యొక్క జయంతిని జరుపుకోవడం కూడా చాలా సంతోషకరమైనటువంటిది. और यहाँ लोकल ही नहीं, दिल्ली में जाकर प्रेसिडेंट ऑफ इंडिया प्रतिभा पाटिल मैडम को जाकर उन्होंने आमंत्रित किया. उनके साथ आप कौन थे पता नहीं, यहाँ पर बड़े आपके साथ कौन कौन आए पता नहीं, बट आपने वो प्रोग्राम ऑर्गेनाइज किया और यहाँ पर सीएम वाईएस राजशेखर रेड्डी साहब इसको आमोदित किए थे. महाराज अग्रसेन जी के बारे में थोड़े विषय बोलना चाहता हूँ जो मैं लिखकर लेकर आया हूँ ताकि कुछ गलती ना हो. उनके द्वारा यह सुनिश्चित करना कि उनके राज्य में आने वाले हर नए व्यक्ति को
కృష్ణా గోదావరి నదులపై నిర్మిస్తున్న ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలన్నారు రిటైర్డ్ ఇంజనీర్లు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలన్నారు. ఇక హైదరాబాద్ రిటైర్డ్ ఇంజనీర్లు గోదావరి కృష్ణా నదులపై నిర్మాణమవుతున్న ప్రాజెక్టులపై చర్చించారు. ప్రాజెక్టుల ప్రతిఫలాలను తెలంగాణ ప్రజలకు అందించాలని కోరారు. నాతులపూర్ నుంచి ఎదులా వరకు ఉన్న కెనాల్ను క్లియర్ చేసి ఆ రిజర్వాయర్లో నీళ్లు నింపాలని డిమాండ్ చేశారు. ప్రాణహిత చేవేళ్ల గురించి మాట్లాడినాం. సో ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు గురించి వాట్ ఈస్ ద పాసిబుల్ వే, ఇంతకుముందు కొంచెం వర్క్ కంప్లీట్ చేసాం. మనం బ్యాలెన్స్ వర్క్ కంప్లీట్ చేయాలని ఆల్ డిసైడెడ్, ఆల్ ది మెంబర్స్ బ్యాలెన్స్ వర్క్ డిసైడ్ చేసి ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే విల్ గెట్ వాటర్ సప్లై టు హైదరాబాద్ సిటీ ఆల్సో అండ్ ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో దట్ ఈస్ ద మెయిన్ సబ్జెక్ట్ ప్రాణహిత చేవేళ్ల చేసినాం. తర్వాత వీ డిస్కస్ అబౌట్ పాలమూరు రంగారెడ్డి డిస్ట్రిక్ట్ గురించి చేసినాం. మనం ఆల్రెడీ వర్క్ టేకప్ చేసిన దాన్ని. సో వాట్ ఈస్ ద బ్యాలెన్స్ వర్క్ టు బి టేకన్ అప్ అని దట్ ఈస్ ఆల్సో డిస్కస్ చేసిన ప్రాజెక్ట్ చేవేళ్ల గురించి. ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి, ఎందుకంటే ఆల్రెడీ వీ స్పెండ్ లాట్ ఆఫ్ మనీ అండ్ ప్రాజెక్ట్ చేవేళ్ల రంగారెడ్డి డిస్ట్రిక్ట్ మహబూబాబాద్ డిస్ట్రిక్ట్. ఇక్కడ నుంచి తెలంగాణకి ఏ ఏరియా కావాలంటే వాటర్ అక్కడ తీసుకెళ్ళవచ్చు. అది చేస్తే డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కానీ ఇండస్ట్రియల్ ప్రాబ్లమ్స్ కానీ అన్నీ సాల్వ్ అయిపోతాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ దట్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో టోటల్గా ఇండస్ట్రియలైజేషన్ చాలా వస్తుంది లాంగ్ రన్లో. అవన్నిటికీ మీట్ కావాలంటే వాటర్ కావాలి. ఆ వాటర్ కావాలంటే లక్ష్మీదేవపల్లి నుంచి టోటలీ గ్రావిటీతోనే ఫ్లో అవుతుంది వాటర్. వీ నీడ్ నాట్ పంప్ ఎనీథింగ్ ఆర్ ఎనీథింగ్, ఓన్లీ అప్ టు దే లక్ష్మీదేవపల్లి తీసుకురాగలిగితే మాత్రము తెలంగాణకు లైఫ్ లైన్ అయినట్లే మేము కోరుకుంటుంది. దీన్ని గవర్నమెంట్కి రిప్రజెంట్ చేయాలని రెడీగా ఉన్నాం. నారాయణపేట్ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని మేము ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చాం. దాంట్లో కోయిల్కొండలో అన్ని గుట్టల మధ్యలో 30 TMC ఆఫ్ రిజర్వాయర్ కట్టడానికి వీలుంది. ఇక్కడ ఇది లేదు, ఏంటి మన ఇనండేషన్ లేదు, ఎవరిని రీహాబిలిటేషన్ చేసే అవసరం లేదు. అటువంటి ప్రాజెక్ట్ దాన్ని ఒరిజినల్గా మనం 100 TMC అని పెట్టుంటిమి. కానీ ఇప్పుడు మళ్ళీ ఆ దాన్ని తీసి మన ముఖ్యమంత్రి గారు, మన ప్రియమైన ముఖ్యమంత్రి గారు అది ఆల్రెడీ అప్రూవల్ అయితే ఇచ్చిండ్రు. కాకపోతే ఏంటంటే ఏదో 20 TMC ఏదో పెట్టినట్టున్నారు. ఆ దాన్ని మళ్ళీ ఒకసారి రివైజ్ చేసి ఒరిజినల్గా 100 TMC, ఎందుకంటే మనం యాక్చువల్గా చేస్తున్నది, మనం ఇంతవరకు మన తెలంగాణలో యూటిలైజ్ చేస్తున్నది మాత్రం 150 నుంచి 180 TMCలే మనం యూజ్ చేస్తున్నాము. మనకు అలొకేషనే 299 ఉంది. తప్పకుండా మన రంగారెడ్డి డిస్ట్రిక్ట్ మాత్రం న్యాయం చేసిన అవుతాం. అంతేగాక తెలంగాణకు కొంత. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన లంబాడీలకు మంత్రివర్గంలో చోటు కల్పించాలన్నారు గిరిజన శక్తి జాతీయ అధ్యక్షుడు వెంకటేష్ చౌహాన్. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో గిరిజన శక్తి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఎస్సీ/ఎస్టీ కమిషన్ను వేరు చేసి ప్రత్యేకంగా ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇక తండా గూడెం గ్రామ పంచాయతీలను రెవెన్యూ గ్రామ పంచాయతీలుగా గుర్తించాలన్నారు. ఎస్సీ/ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలన్నారు. గిరిజన హక్కుల సాధనకై త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి పోరాటం చేస్తామన్నారు లంబాడా నేతలు. యొక్క ముఖ్య ఉద్దేశం, ప్రధానమైన డిమాండ్స్, మొట్టమొదటి డిమాండ్ గిరిజన శాఖకు మంత్రి లేడు, గిరిజనలో బంజారాలకు మంత్రి పదవి లేదు. సోదరులారా, ఎవరికైనా ఇవ్వండి. 4 ఎమ్మెల్యేలు ఉన్నారు, వారిలో మీరు ఎవరికైనా ఇవ్వండి. సీనియర్ అనుకున్నటువంటి వాళ్ళకి ఇస్తారా, కొత్త వాళ్ళకి ఇస్తారా, ఎవరికైనా ఇవ్వండి. కానీ బంజారాలకు మంత్రి పదవి ఇవ్వాల్సిన అవసరాన్ని, ఆవశ్యకతని ఈ సమావేశం నుంచి తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. మరొక డిమాండ్ చాలా కాలం నుంచి ఉన్నది, ఎస్సీ/ఎస్టీ కమిషన్ ఏదైతే ఉన్నదో దాన్ని వేరు చేయాల్సిన అవసరం ఉన్నది. ఎస్టీ కమిషన్ సపరేట్ కమిషన్గా ఇవాళ తెలంగాణలో ఏర్పాటు చేయాలని ఎన్నో సంవత్సరాలుగా మొరబెట్టుకుంటున్నాం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు విధ్వంసం చేసింది. తండాలకు నిధులు లేవు, డ్రైనేజ్ లేదు, రోడ్లు లేవు. మహబూబ్ నగర్లో ఒక తండాకు పోతున్నప్పుడు మా రాంబాల నాకు తెలుసు, ఆ రోడ్లో ఆ యాక్సిడెంట్లు అయ్యి ఆ కుటుంబాలు ఊరు అంతా మగవాళ్లే లేకుండా అయిపోయారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ, అదే రకంగా తెలంగాణలో లంబాడీలను గుర్తించినటువంటి ఇందిరాగాంధీ గారు, అదేవిధంగా స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు 92 ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మేము మొత్తం అన్ని రాష్ట్రాలు తిరిగి 1,00,000 సంతకాలు సేకరించి తాండాలు గ్రామ పంచాయతీలు కావాలని చెప్పేసి మథుర నుంచి ఢిల్లీకి మరి మేము 500 మంది పాదయాత్ర చేసి ఆ రోజు వారికి మెమోరాండం సబ్మిట్ చేసిన విషయం కూడా ఈరోజు గుర్తు చేస్తున్నాం. అది బెల్లయ్య నాయక్ గారికి మన వాళ్ళకి తెలుసు. కాబట్టి ఈ సందర్భంగా నాకు నమ్మకం ఉంది, మన రేవంత్ రెడ్డి గారు తప్పకుండా న్యాయం చేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ మనకు సీతక్క గారిని మంత్రి చేసినారు, మన రామచంద్ర నాయక్ గారిని విప్ చేసినారు. అదేవిధంగా మంచి డిపార్ట్మెంట్స్ మరి ఎప్పుడు అలో చేయరు, ట్రైబల్స్ దగ్గర కూడా రానివారు, వాసన కూడా చూడనివారు. అటువంటి డిపార్ట్మెంట్లో ఈరోజు మా నాయకులు ఇద్దరు ఆఫీస్ అధికారులుగా హెచ్ఓడీలుగా ఉన్నారు. ఇది మనం గర్వించాలి. చేసిన దాన్ని చేసిందని చెప్పుదాం, రాని దానికి మనం అడుగుదాం. ఇది మనం అలవర్చుకోవాలి. రాష్ట్రపతి గారంటే
ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా. బట్ వాట్ యూ హ్యావ్ డన్ మిస్టర్ మోడీ, మీరు పార్లమెంటు భవన్కి ఇనాగ్రేట్ చేయడానికి మా రాష్ట్రపతిని అలౌ చేయలేదు కాబట్టి మేము ఇక్కడ ఫీల్ అవుతున్నాము. సబ్కా సాత్ అన్నారు, మా బంజారాలను సాత్ ఎందుకు తీసుకోలే? సబ్కా వికాస్ అన్నారు, మా బంజారాలని వికాసం ఎందుకు చేయలే? సబ్కా విచార్ అన్నారు, మా గురించి ఎందుకు విచారం చేయలే? సబ్కా ప్రయాస్ అన్నారు, మా ప్రయాసాన్ని ఎందుకు గుర్తించలే? మా ట్రైబల్స్కి ఎప్పటి నుంచో ఉన్న 7.5% ఉంది సెంట్రల్ గవర్నమెంట్ రిజర్వేషన్. ఈరోజు మా సంఖ్య 12% పెరిగింది. ఎందుకు పెంచలేదు మోదీ గారు? మీరు తక్కువ తీసి 6% ఉన్న ఓబీసీలకు, ఈబీసీలకేమో రిజర్వేషన్. సిటీలో సాయంత్రం కురిసిన వర్షానికి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని అయ్యప్ప సొసైటీ, సైబర్ టవర్స్, ఐకియా దగ్గర గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకొని ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు. ట్రాఫిక్ పోలీసులు రెగ్యులేట్ చేసే ప్రయత్నం చేస్తున్నా కంట్రోల్ అవ్వని పరిస్థితి ఏర్పడింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అజయ్ అందిస్తారు. నగరంలో సాయంత్రం విధులు ముగించుకొని లేదా పనులు ముగించుకొని ఇళ్లకు వెళ్ళాలి అంటే నరకయాతన చూస్తున్నారు వాహనదారులు. ముఖ్యంగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇటు ఐటీ కారిడార్ సంబంధించి అంటే గచ్చిబౌలి సంబంధించి కావచ్చు, ఇటు రాయదుర్గ్, మాదాపూర్ వంటి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధుల్లో మాత్రం నిత్యము హెవీ ట్రాఫిక్ జామ్ ఉండడం. అంటే ఎప్పుడో ఒకసారి వర్షం కురిసినప్పుడు ట్రాఫిక్ నిలుస్తుంది, లేకపోతే వాహనాలకు సంబంధించిన రాకపోకలు కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి అంటే అది వేరు. కానీ రోజు కూడా ఇదే సిట్యుయేషన్. ముఖ్యంగా ఈరోజు మాత్రము సాయంత్రం నుండి కూడా గంటల తరబడి వాహనదారులు ట్రాఫిక్లో చిక్కున్న పరిస్థితి. ముఖ్యంగా ఇటు బయోడైవర్సిటీ, గచ్చిబౌలి బయోడైవర్సిటీ నుండి ఐక్య వరకు రావాలి అంటేనే దాదాపు ఒక గంట సమయం పడుతుంది. ఇక ఐక్య నుండి సైబర్ టవర్స్ చేరుకోవాలి అంటే అదొక హాఫ్ అన్ అవర్ నుండి 40 minutes పడుతుంది అనేది వాహనదారులు కొంతవరకు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక దాంతోపాటు ఇటు పర్వత్ నగర్ సిగ్నల్ సంబంధించి మాదాపూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి పర్వత్ నగర్ సిగ్నల్ సంబంధించి కూడా పర్వత్ నగర్ నుండి ఇటు హైటెక్ సిటీ ఫ్లైఓవర్ కిందికి వచ్చే రూట్ ఏదైతే ఉంటుందో అది మొత్తము ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దాదాపు సాయంత్రము 6 గంటల నుండి కూడా అదే కంటిన్యూ అవుతున్న సిట్యువేషను. ట్రాఫిక్ పోలీసులు ఇటు మాదాపూర్ సంబంధించి ట్రాఫిక్ అధికారులు రంగంలోకి దిగినప్పటికి కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి ఏర్పడింది అనేది దాదాపుగా అర్థమవుతుంది. ఎందుకంటే మొత్తము ఇటు బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ నుండి ఇటు ఐక్య రావడము, ఐక్య నుండి సైబర్ టవర్స్ నుండి జేఎన్టీయూ వెళ్ళే రూట్ ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. వాహనాలు చాలా స్లోగా, అది కూడా ట్రాఫిక్ పోలీసులు అటు ఫ్లైఓవర్ సైబర్ టవర్స్ వద్ద ఉన్న ఫ్లైఓవర్ ఏదైతే ఉందో ఫ్లైఓవర్ పైన నుండి వచ్చే వాహనాల్ని కొద్దిసేపు నిలిపివేయడము, కింది నుండి వచ్చే వాహనాల్ని పంపించడము. సో ఈ విధంగా నిలిపివేయడం కారణంగా కొంతవరకు ట్రాఫిక్ సంబంధించి వాహనాలు స్లోగా ముందుకు కదులుతున్నాయి అనుకుంటే ఈ విధంగా నిలిపివేస్తే దాని ఇంపాక్ట్ వెనక రోడ్లపైన పడి వెనకాల వచ్చే వాహనాలన్నీ కూడా నిలిచిపోతున్న సిట్యువేషన్ ఏర్పడుతుంది. ముఖ్యంగా పర్వత్ నగర్ సంబంధించిన సిగ్నల్ నుండి వైఎస్ఆర్ స్టాచ్యూ మీదుగా ఇటు సైబర్ టవర్ సంబంధించిన ఫ్లైఓవర్ కిందికి వచ్చే రూట్లో దాదాపు సాయంత్రము 5:30 6 గంటల నుండి ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోవడము, వాహనాలు ముందుకు కదలాలి అంటే గంటల తరబడి సమయం పడుతుంది అనేది స్థానికంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పడంతో పాటు వాహనదారులు కూడా కొంతవరకు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ట్రాఫిక్ పోలీసులకు సంబంధించిన వర్షన్ చూస్తే వర్కింగ్ డేస్లో అంటే మండే నుండి ఫ్రైడే వరకు ఇదే సిట్యుయేషన్ ఈ విధంగానే ఉంటుంది. కాకపోతే ఈరోజు కొంతవరకు వాహనాలకు సంబంధించిన రాకపోకలు అనుకోవచ్చు, లేకపోతే ట్రాఫిక్ జామ్ సంబంధించి కొంతము ఎక్కువ ఏర్పడుతుంది అనేది ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. దీనికి కారణము మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద రికార్డ్ని బట్టి ఏదైతే సైబర్ టవర్స్ నుండి జేఎన్టీయూ వెళ్ళే రూట్ అంటే యశోద హాస్పిటల్ మీదుగా జేఎన్టీయూ వెళ్ళే రూట్ అక్కడ సర్వీస్ రోడ్ సంబంధించిన వర్క్ నడుస్తుంది. సో అక్కడ రోడ్డు కాస్త నేరో అవ్వడంతో వాహనాలు చాలా స్లోగా కదులుతున్నాయి కాబట్టి దాని ఇంపాక్ట్ ఈ ఎంటైర్ రూట్ మొత్తము ఎవరైతే ట్రావెల్ చేస్తారో దాని వెనకలున్న ఏరియాస్ అనుకోవచ్చు, అటు బయోడైవర్సిటీ వరకు కూడా ఇదే ఇంపాక్ట్ పడుతుంది. అందు కారణంగానే ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు అనుకోవచ్చు, లేకపోతే ఈ విధమైన ట్రాఫిక్ కంజెషన్ ఏర్పడుతుంది అనేది ట్రాఫిక్ పోలీసులు ఆఫ్ ది రికార్డు మనకు చెప్తున్న సమాచారం. సో మొత్తానికి ఈ విధంగా గంటల తరబడి వాహనాలు ఏదైతే ట్రాఫిక్ జామ్లో చిక్కుకొని వాహనదారులు అయితే ఇబ్బందులు పడుతున్నారు. సో వర్కింగ్ డేస్ సంబంధించి కొంతవరకు దీని నుండి బయటపడాలి అంటే ట్రాఫిక్ పోలీసులు కొంత కాన్సన్ట్రేట్ చేసి ట్రాఫిక్ రెగ్యులేట్ చేయడం కావచ్చు, లేకపోతే ఇతరేతర చర్యలు తీసుకుంటే మంచిది. ఎందుకంటే ఒక విధంగా గంటల తరబడి వాహనాలు ట్రాఫిక్లో నిలిచిపోవడం వల్ల అటు ఫ్యూయల్ వేస్ట్, దాంతోపాటు సమయం వృధా,
40 గంటలు ప్రయాణం చేయాల్సింది 2 గంటలు 3 గంటలు ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ రెగ్యులేషన్ సంబంధించి కొంతవరకు చర్యలు సీరియస్గా తీసుకుంటే మంచిదనే వాదనలు, అలాంటి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కెమెరా పర్సన్ అశోక్తో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్. మాదాపూర్ HICCలో టికెట్ టు హరన్బిల్ నాగాలాండ్ మ్యూజిక్ ఫెస్టివల్ను సుచీర్ ఇండియా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగాలాండ్ పర్యాటక శాఖ మంత్రి టెన్జిన్ ఎలన్మనేలాంగ్ పాల్గొన్నారు. ఇక దేశంలోని సంస్కృతులన్నీ రాష్ట్రాలు గౌరవించుకుంటే టూరిజం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఎందుకో నా గుండెలో అలచడ నీ నడక చూస్తే నా గుండెలో జల్లు చెట్లు వయ్యాలి. టూరిజం ప్రాపర్టీస్ డెడ్ క్యాపిటల్గా మిగిలిపోయినాయి. హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ వర్త్ రెవెన్యూస్ లేవు, నిరర్థంగా ఉన్నాయి. సో వాటన్నిటిని కూడా ఉపయోగించుకొని అమ్మే కార్యక్రమం కాదు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా రాష్ట్రానికి ఆదాయం రావడం, టూరిజం డెవలప్మెంట్ చేయడం, దాంతోపాటుగా ప్రజలకు కూడా అంటే ఒక నిరుద్యోగులకు కొంత ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు జరుగుతాయి. అట్లాగే కొత్తగా ఈరోజే నేను ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది, లైక్ గైడ్స్ని కూడా తయారు చేయాలి. ఒక్కొక్క ఘటనలో దాని ప్రత్యేకత ప్రాచుర్యాన్ని చెప్పాలంటే గైడ్స్ కూడా లేరు. అట్లాగే ఇది డిఫరెంట్ లాంగ్వేజ్ వాళ్ళు వస్తే ఆ యొక్క కమ్యూనికేషన్ చేసేటువంటి ఆ ట్రాన్స్లేటర్స్ వాళ్ళు కూడా లేరు, అంటే ఇంటర్ప్రిటర్స్. సో వీళ్ళని కూడా మనం తయారు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. సో మన రాష్ట్ర సంపద కళలు కావచ్చు, రకరకాలు ఉన్నాయి. వీటిని కూడా రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో కూడా తీసుకెళ్లే కార్యం చేస్తాం. మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అంటే సమీక్షలో కూడా నిర్ణయించడం జరిగింది. ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో 1,00,000 మంది విద్యార్థులు 4 కేటగిరీలు చేసి, అంటే సెకండ్ క్లాస్ నుంచి 4th 5th వరకు, తర్వాత 6th నుంచి కొంత అట్లా ఈవెన్ గ్రాడ్యుయేట్స్ వరకు గవర్నమెంట్ సబ్సిడీ చేస్తూ వాళ్ళకు ఒకరోజు, ఆ హయ్యర్ క్లాస్ అయితే 2 డేస్ను వాళ్ళని టూర్ తీసుకెళ్లే కార్యక్రమం చేస్తారు. సుచీర్ ఇండియా ఈ రోజున నాగాలాండ్ గవర్నమెంట్ కొలాబరేషన్ తోటి తెలంగాణ తరఫున ఈ భారతదేశమే గర్వించేటువంటి ఒక అద్భుతమైన ఫెస్టివల్ ఆఫ్ ఫెస్టివల్స్ అంటారు దాన్ని. హార్న్బిల్ ఫెస్టివల్ అని నాగాలాండ్లో జరుగుతుంది December 1st నుండి 10th వరకు. సో లక్షల మంది అక్కడికి వెళ్ళి ఒక విభిన్నమైనటువంటి బ్యాండ్స్ అన్నీ కూడా, అంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి కల్చరల్ ఫెస్టివల్ లాగా, మ్యూజిక్ ఫెస్టివల్ లాగా అక్కడ జరుగుతున్నటువంటి దాన్ని మనం ప్రమోట్ చేయడానికి, ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన అందమైనటువంటి సౌదాగారం ఏంటంటే మన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. వాటిని మనం ప్రమోట్ చేయాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది. కాబట్టి సో సుచీర్ ఇండియా ఇటువంటి వాటిలలో ఇనిషియేటివ్ చాలా తీసుకొని ఇంతకుముందు కూడా చేసింది. ఇప్పుడు ఈ హార్న్బిల్ ఫెస్టివల్ను స్పాన్సర్ చేస్తూ హానరబుల్ ద మినిస్టర్ ఫర్ టూరిజం అండ్ చీఫ్ అడ్వైజర్ టు ద చీఫ్ మినిస్టర్ నాగాలాండ్ అండ్ హార్న్బిల్ ఫెస్టివల్ ద చైర్మన్ ముగ్గురిని కూడా హైదరాబాద్ పిలిచి నేషనల్ ప్రెస్ కాన్ఫరెన్స్ను హైదరాబాద్లో ఫెస్టివల్ను అరేంజ్ చేయడం జరిగింది. అండ్ ఈ ఫెస్టివల్ ఒక్కటే నాగాలాండ్లో ఉన్నటువంటి విభిన్నమైనటువంటి సంస్కృతుల సమ్మేళనంగా ఉంటుంది. మన తెలంగాణ, మన ఆంధ్ర ప్రజలు, అంటే తెలుగు ప్రజలందరూ కూడా దాన్ని చూడాలి. దానికి సంబంధించినటువంటి పాపులారిటీ మన దగ్గర కూడా రావాలి. మన తెలంగాణ సంస్కృతి, మనం ఇక్కడ నుండి అక్కడికి డెలిగేట్స్ తీసుకెళ్ళడం, కల్చరల్ డెలిగేట్స్ వాళ్ళు మన దగ్గరికి రావడం, అంటే ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం కాకుండా డైవర్సిటీ, యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటారు, అది జరగాలన్న ఉద్దేశంతో ఈ నేషనల్ ఫెస్టివల్ను లాంచ్ను హైదరాబాద్లో పెట్టి వాళ్ళని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు ఎమ్మెల్యే వివేకానంద. కుత్బుల్లాపూర్కు మెట్రో అవసరం ఉందని గతంలో రేవంతే చెప్పారన్నారు. కానీ ఇప్పుడు మర్చిపోయారన్నారు. ఫార్మా సిటీ సీఎం రేవంత్ ఊహల నగరమని ఎద్దేవా చేశారు. ఆ ఊహల నగరం గురించి ఆలోచిస్తూ హైదరాబాద్ నగరాన్ని సీఎం విస్మరిస్తున్నారన్నారు ఎమ్మెల్యే వివేకానంద. నుండి బోయిన్పల్లి పై నుండి, సుచిత్ర నుండి, కొంపల్లి నుండి, కండ్లకోయ, మేడ్చల్ ఆ ఒక రింగ్ రోడ్ ఎగ్జిట్ వరకు మరి ఆ రోజు ప్రతిపాదించి కన్సల్టెన్సీ కూడా అపాయింట్ చేసి ప్రతిపాదన సిద్ధం చేయమని చెప్పి ఆ పనులకి ముందు పోతున్నామని చెప్పి కూడా ప్రకటించినటువంటి సందర్భంలో దాంతోపాటు ఇంకా అనేక రూట్లు కూడా ఉన్నాయి, చాలా రూట్స్ కూడా ఉన్నాయి. మరి వాటన్నిటినీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రద్దు చేసి డిమాండ్ ఉన్నటువంటి రూట్ ఏదైతే నార్త్ సిటీ ఏదైందో, ఉత్తర నగరం ఇప్పుడు చెప్పుకోబడినటువంటి ప్రాంతం అయితే చెప్పినో, సికింద్రాబాద్ నుండి
మరి ఇప్పుడు మేడ్చల్ వరకు సికింద్రాబాద్ నుంచి షామీర్పేట వరకు అయితే డిమాండ్ ఉన్నటువంటి ప్రాంతం ఉందో మరి దీనన్నింటినీ కూడా పనులను కూడా అన్ని రద్దు చేసి ప్రభుత్వం దీనిపై సిబిఎస్ఈ క్లస్టర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ గ్రాండ్గా ముగిసింది. సుచిత్ర అకాడమీలో జరిగిన ఈ పోటీల్లో మొత్తం 45 పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. అండర్ 14 గర్ల్స్ విభాగంలో సైనిక్పూరి భవన్ శ్రీరామకృష్ణ విద్యాలయం, అండర్ 17 విభాగంలో శేర్లింగంపల్లి విద్యాంజలి, అండర్ 19 విభాగంలో బొల్లారం ఆర్మీ పబ్లిక్ స్కూల్ విజేతలుగా నిలిచాయి. ఇక విజేతలకు కామన్వెల్త్ గేమ్స్ ను మెన్స్ విన్నర్ హఫీజ్ మెడల్స్ అందించారు. నేను సుచిత్ర అకాడమీలో స్పోర్ట్స్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. ఆ స్కూల్లో ఇప్పుడు మేము క్లస్టర్ 7 సిబిఎస్ఈ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నాము ఫర్ గర్ల్స్. ఇందులో 3 కేటగిరీస్ ఉన్నాయి, అండర్ 14, అండర్ 17 అండ్ అండర్ 19. మొత్తం కలిపి అండర్ 14 లో 65 టీంలు, అండర్ 17 లో 70 టీంలు అండ్ అండర్ 19 లో 16 టీంలు పార్టిసిపేట్ చేసినాయి. టోటల్ స్టూడెంట్స్ చూసుకుంటే 633 మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. దిస్ ఈస్ ఎన్ పెద్ద ఆపర్చునిటీ పిల్లల. రంగారెడ్డి జిల్లా బండ్లగూడలోని మహంకాళి దేవాలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దుర్గామాతకు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు భక్తులు. ఇక ఉదయం హోమం, సాయంత్రం కుంకుమార్చన కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ లతా దంపతులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని చెప్పారు నిర్వాహకులు. దేవి శరన్నవరాత్రి కార్యక్రమం ప్రారంభమైనాయి. ఉదయం కలశస్థాపన జరిగింది. తరువాత మహాగణపతి హోమము, బాలాత్రి హోమాలు జరిగినాయి. సాయంత్రం అమ్మవారి కుంకుమార్చన కార్యక్రమం జరిగింది. ఈ రోజు నుంచి ప్రతినిత్యము విజయదశమి వరకు కూడా ప్రతినిత్యం కూడా పొద్దున పూట హోమ కార్యక్రమాలు, సాయంత్రం పూట కుంకుమార్చన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అశేషమైన జనవాహినితో ఈరోజు అమ్మవారి యొక్క పూజా కార్యక్రమం అతి శోభాయమానంగా జరిగింది. భక్తులందరూ కూడా అమ్మవారు కొంగు బంగారమై వారి కోరికలు తీరుస్తోంది. కాబట్టి భక్త మహాజనులందరూ కూడా విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని సేవించుకొని అమ్మవారి కృపకు పరిపూర్ణ కృప. రంగారెడ్డి జిల్లా వనస్థలిపురంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు మహిళలు. రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చారు. అటుకుల బతుకమ్మ సందర్భంగా మహిళలంతా ఆడిపాడారు. ఇక ఉయ్యాల పాటలతో హోరెత్తించారు ఆడపడుచులు. మరో 7 రోజుల పాటు కన్నుల పండుగగా జరగనున్నాయి బతుకమ్మ సంబరాలు. వికారాబాద్ జిల్లా పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ పేషెంట్ తరపు బంధువులు ఆందోళనకు దిగారు. హాస్పిటల్లో విధులు నిర్వహించే ప్రవీణ్ అనే డాక్టర్ రోగుల పట్ల దురుసుగా ప్రవర్తించాడని ఆరోపించారు. యాక్సిడెంట్ జరిగి గాయపడిన వ్యక్తికి కనీసం ప్రథమ చికిత్స కూడా అందించడం లేదన్నారు. వేరే హాస్పిటల్కు రిఫర్ చేశారని డాక్టర్తో వాగ్వివాదానికి దిగారు రోగి తరపు బంధువులు. ఇక విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న డాక్టర్పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు స్థానికులు. యాక్సిడెంట్ ఏదో బండిస్కి డైపడిపోయింది, తీసుకొచ్చిన పేషెంట్ని అసలు ట్రీట్మెంటే చేయకుండా తీసుకుపోండి ఇంటికి, లేకపోతే హైదరాబాద్ పోండి, ముట్టకుండా చేయకుండా లేదు నేను హైదరాబాద్. ఏమైనా సార్ మీరు ఇట్లా మాట్లాడుతున్నాను అంటారంటే, ఏమైనా సార్ ఇట్లా మాట్లాడుతున్నా అంటే నేను సేవ చేస్తున్నాను. నేను హైదరాబాద్కి వెళ్ళి పెట్రోల్ నా సొంత జేబులోకి వెళ్ళి పైసలు పెట్టుకొని నేను చేస్తుండా అంటానంటే ఆయన ఎవరు సేవ చేయమన్నారు? ఆయన డ్యూటీ ఏంది? గలీజ్గా సార్ అంటుంటే సార్ అంటున్నావు, పోలీసు వాళ్ళు వచ్చిండ్రు కాబట్టి సార్ అంటున్నావు. మేము ఇక పోలీసులకు భయపెట్టిస్తున్నాం, పోలీసు వాళ్ళని పిలిపిస్తున్నాడు, భయపెట్టిస్తున్నాం. వాచ్మెన్కి చెప్తున్నాడు ఆ విషయం ఏం చెప్తున్నాడు? వీళ్ళందరినీ దొబ్బేసాయి, గేట్ పెట్టేసాయి అని వాచ్మెన్కు చెప్తున్నాడు. అది కరెక్టా? ప్రవీణ్ డాక్టర్ అంట, ఆయననే డాక్టర్ అంట, మెయిన్గా కరెక్ట్ ఆయనంట. ఇక దమ్ము దగ్గు అవి ఉన్నాయి కదా, వచ్చినాక ఏమైందంటే ఒక సూది ఇచ్చిండు. ఎవరు? ఆయనే రాసిండు, అది తీసినాక ఏమైంది, దమ్ ఎక్కువైంది, అది ఎక్కువైంది, అంత ఎక్కువ కడుపు ఉబ్బింది ఇంత. ఇది
ఇవి బులెటిన్ అప్డేట్స్.